హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నా. మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అది ఏమంటే, బ్రిటిషర్స్ మలేషియాకి మన ఇండియన్స్ని అయితే తీసుకొచ్చారు మలేషియాకి. ఎందుకంటే కొన్ని వర్క్స్ లైక్ బ్రిడ్జెస్ నిర్మించడానికి, రైల్వే ట్రాక్లు నిర్మించడానికి, బిల్డింగ్స్ నిర్మించడానికి, యాజ్ వెల్ యాజ్ వ్యవసాయం చేయడానికి కూడా మన ఇండియన్స్ని అయితే తీసుకొచ్చారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. అప్పుడు మన తెలుగు వాళ్ళు అందరూ కలిసి టీఏఎం అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా అనే ఒక గ్రూప్గా ఏర్పడి మలేషియన్ గవర్నమెంట్ని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా భాషని, మా యొక్క సంస్కృతుల్ని కాపాడుకోవడానికి మనకు సహకరించండి అలాగనేసి. అప్పుడు మలేషియన్ గవర్నమెంట్ అయితే మనకి తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియాకి 1 lakh రింగిట్ ఇచ్చి సహకరించింది. అండ్ మనకి స్కూల్స్ కూడా చాలా పెట్టిందనమాట, తెలుగు స్కూల్స్. ఈ యొక్క తెలుగు పద్ధతుల్ని, పండగల్ని కాపాడడానికి మన వాళ్ళు ఎంతో దోహదపడ్డారనమాట. ఈ అన్నిటి ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసి ఒక వీడియోలో చేశాను. వెలగా అప్పలనాయుడు గారు అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇతను మలేషియాలో ఉన్నటువంటి తెలుగు స్కూల్స్కి హెడ్ మాస్టర్ అనమాట. సో ఈయన మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు నాతోటి. నేనైతే ఒక ఫుల్ వీడియో చేశాను. యాజ్ వెల్ యాజ్ మన భాషా ప్రాతిపదికంగా ఏర్పడిన రాష్ట్రాలు ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటి కూడా, అందులో మన తెలుగు రాష్ట్రాలు ఉంటాయి. ఈ భాషా ప్రాతిపదికంగా ఏర్పడిన ఇది రాష్ట్రం అనమాట. సేమ్ వే మలేషియాలో మన భాషని, మన పద్ధతుల్ని, మన సంస్కృతుల్ని కాపాడుకోవడానికి కూడా మనం తెలుగు వాళ్ళందరూ కలిపి వెంకటేశ్వర స్వామిని అయితే గుడిని అయితే కట్టుకోవడం జరిగింది. ఈ గుడికి మన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చాలా హెల్ప్ చేసింది. అది కూడా తను వెలగా అప్పలనాయుడు గారు, హెడ్ మాస్టర్ గారు కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ ఆ టెంపుల్ ఎక్కడుందంటే బాగన్ దత్తు అనే ఏరియాలో మన వాళ్ళందరూ కట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్లో సేమ్ వే మన తిరుమల తిరుపతిలో ఎలాగా బ్రహ్మోత్సవాలు జరిగితే పద్ధతులు ఏంటి, భక్తులకి దర్శనాలు ఏంటి, సేమ్ వే అలాగే జరుగుతుంది. ఈ టెంపుల్ మొత్తం అట్మాస్ఫియర్ 5 acres ల్యాండ్లో ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే దర్శనం చేసుకున్నా మంచిగా. ఇది నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకున్నాను. మీరు ప్రతి తెలుగు వారికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళు ఎంత దోహదపడ్డారో తెలుగు భాషని, తెలుగు పద్ధతుల్ని, సంస్కృతుల్ని, యొక్క ఆచారాలను కాపాడడానికి ఎంత దోహదపడ్డారో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.